హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ పోడు. ఈరోజైతే ఉల్లిగడ్డలు అయితే నాటేదానికి వచ్చాము. చూడండి, మా పెద్ద అయితే ఏ విధంగా గడ్డలు అయితే తోలుతున్నాడు. మొత్తం అయితే మనకి ఒక 2 ఎకరాల ల్యాండ్ అయితే ఇక్కడైతే ఉంది. మొత్తం అయితే మనం ఇప్పుడు ఉల్లగడ్డలు అయితే పెట్టుకుంటున్నాము. చూడండి, గడ్డలు అయితే ఏ విధంగా తోలుతున్నాడో. మనకి గడ్డ మార్చి గడ్డ అయితే తోలుతున్నాము. ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ గడ్డలు వేసుకున్న తర్వాత నడి మధ్యలో గడ్డ తోలినప్పుడు మనకి ఉల్లగడ్డ అయితే పూడే పరిస్థితి ఉంది. చూడండి, చిక్బలాపూర్ నుంచి తెప్పించాము ఉల్లగడ్డలు. మూట వచ్చి ఒక 2300 అయితే పడింది. గడ్డలు అయితే చూడండి ఏ విధంగా మొలకలు అయితే వచ్చాయో. బాగా సరుసు వచ్చే కాయల గడ్డలు అయితే మనకైతే వచ్చాయి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇంకా ఫైనల్గా ఇంకా ఆలస్యం ఎందుకనేసి మా అక్క వాళ్ళు అయితే వచ్చారు ఉల్లిగడ్డలు నాటడానికి. చూడండి ఏ విధంగా వేస్తున్నారు. అడుక్కు ఒక గడ్డ వేసుకున్నట్టయితే మనకి చెట్టు అయితే బాగా పెరిగి కాపు అయితే బాగా వస్తుందని చెప్పారు. అంటే భూమిలో కాసే గడ్డలు కదా, బాగా ఊరుతాయని చెప్పారు. చూడండి ఏ విధంగా వేస్తున్నారో. మీరు కూడా ఎప్పుడైనా విలేజ్లో ఉన్నప్పుడు ఈ విధంగా వ్యవసాయం చేస్తున్నట్టయితే కామెంట్ చేయండి. చూడండి ఏ విధంగా గడ్డలు అయితే వేస్తున్నారు. ఫైనల్గా ఇంకా ఆలస్యం ఎందుకని మా పెద్ద అయితే గడ్డలు అయితే తోలేసి ఇతకైతే వచ్చాడు. అయిపోయిందమ్మా అని అడిగినాడు. చూడండి ఏ విధంగా గడ్డలు అయితే పొరలాడుతున్నాడో. అటు సైడ్ ఏ సైడ్ గడ్డలు కదా. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్న విలేజ్ బోర్డు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్.